ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న తమ ఉద్యమానికి ఊపిరిపోస్తూ విశ్వకర్మలకు 10 హెచ్పీ కెపాసిటీ ఉన్న విద్యుత్ మోటార్లను 25 హెచ్పీకి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాచమల్ల పున్నమాచారికి జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2004 సంవత్సరంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విశ్వకర్మలకు 5 హెచ్పీ కెపాసిటీ అవకాశం కల్పించారని, తర్వాత 2009లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 5 హెచ్పీ నుండి 10 హెచ్పీకి పెంచారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోడ్ కెపాసిటీ పెంచాలని తిరిగినా పట్టించుకోలేదన్నారు. నాటి నుండి తమ జాతీయ అధ్యక్షుడు పున్నమాచారి వయసును సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో కూడా విశ్వకర్మల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. విశ్వకర్మ పరిషత్ సామిల్ అసోసియేషన్ అధ్యక్షుడిని సిరికొండ సుదర్శన్, కామారెడ్డి జిల్లా. మా కష్టాలు ఎదుర్కొని రాచమల్ల పున్నమాచారి గారు పోరాటం ఈరోజు వరకు మాకు 5 హెచ్పీల నుంచి 20 హెచ్పీల దాకా తీసుకొచ్చిన ఘనత మా తెలంగాణ బిడ్డ వరంగల్ తనది. రాచమల్ల పున్నమాచారికి ధన్యవాదాలు. మళ్ళా మన ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు దీన్ని 20 హెచ్పీలకు అమలు చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మా విశ్వకర్మ పరిషత్ తరఫున ధన్యవాదాలు. బుధవారము ఎలక్ట్రికల్ ప్రెస్ మిత్రులకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా నిరంతరము నిర్విరామంగా పోరాడుతున్న పితామహులు బ్రహ్మశ్రీ రాచమల్ల పున్నమాచారి గారు మన విశ్వకర్మల ఐక్యత కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ఒక 30-35 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ లెవెల్, ఆంధ్రప్రదేశ్ లెవెల్, సెంట్రల్ ఢిల్లీ లెవెల్ దాకా పోరాటం చేసిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004లో విశ్వకర్మీయుల కుటీర పరిశ్రమల గురించి 5 హెచ్పీల వరకు 4th కేటగిరీ కింద శాంక్షన్ చేయించిన ఘనత రాచమల్ల పున్నమాచారి. నాటి నుంచి 2009 నుంచి 2013 వరకు కిరణ్ కుమార్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. 10 హెచ్పీల వరకు మన కుటీర పరిశ్రమలకు, దువ్వోడ మిషన్లకు, సామిళ్లకు అందరికీ కూడా విశ్వకర్మీయులు, పంచదాయిలకు 10 హెచ్పీల వరకు 4th కేటగిరీ తెచ్చిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి. అదేవిధంగా నేటి వరకు నిరంతరము పోరాటం చేసి ఆయన ఆరోగ్యం సహకరించకుండా, కరోనాని లెక్క చేయకుండా 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కాలుకు బట్ట పెట్టకుండా తిరిగినా ఆ 10 ఏళ్ళు మాకు మిగిలింది విశ్వకర్మీలకు గాడిద గుడ్డు, ఏమీ దొరకలే. తర్వాత సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత 19/3/2025 రోజున విశ్వకర్మీలకు 20 యాంప్స్ 25 హెచ్పీల కరెంటు 4th కేటగిరీ కింద మంజూరు చేయడం జరిగింది. ఇవన్నిటికీ కష్టానికి, నష్టానికి, శక్తి అన్ని మించి వయస్సు పైబడ్డ నిరంతరం పోరాటం చేసిన మా పితామహులు పున్నమాచారి గారికి తెలంగాణ విశ్వకర్మీయులందరూ ఎంతో రుణపడి ఉండాలి.
రుణపడి ఉంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ పక్షాన మా అందరి పక్షాన మేము వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కామారెడ్డి అఖిల భారతీయ విశ్వకర్మ పక్షం ఇది ఒక కార్పెంటర్లకు, కమ్మరి వాళ్లకు, కంచరి వాళ్లకు, వడ్రంగి మన హౌసుల వాళ్ళకే కాదు, దీన్ని పెద్ద మనిషి ఆలోచనతోని ల్యాబ్స్ అయిన సామిళ్లు కూడా రేవంత్ రెడ్డి సీఎంను పట్టుకొని రీఓపెన్ చేపిద్దాం. 244 సామిళ్లు మూతబడిపోయినాయి, అవి కూడా రీఓపెన్ చేపిద్దామనే సంకల్పం పెద్ద మనిషికుంది. మరి అదేవిధంగా ఈ మీడియా ద్వారా చూసిన అఖిలపక్ష విశ్వకర్మీలందరూ కామారెడ్డి జిల్లా బెజ్జంకి సుదర్శన్ గారి సంప్రదించి ప్రతి మండలం నుంచి ఒక 3 లేదా 4 చొప్పున మీ ఫోన్ నంబరు మాతోని కాంటాక్ట్ అయితే తొందరగా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకుడు రాచమల్ల పున్నమాచార్య గారిని పిలిపించుకొని మరి ఈరోజు చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు 25 ఏళ్ల పైబడ్డ వారికి, 55 ఏళ్లు పైబడ్డ వారికి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న విధంగా మన కుటీర పరిశ్రమలు సనాతన నుండి ఊర్లు పోయినాయి, అన్ని పోయినాయి. కొత్త నెట్వర్క్ వచ్చింది, ఉలిబాడ్చలు పోయినాయి, నెట్వర్క్ పెరిగింది, మిషన్లు కొత్తగా వచ్చినాయి. చొరవ చేసుకొని 5,000 రూపాయలు వృద్ధాప్య పింఛను ఇప్పియాలని, అదేవిధంగా